సంవత్సరాల తరబడి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ మార్నింగ్ లేవగానే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కానీ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు ఇండైజెషన్ ట్రబుల్స్తో బాధపడుతూ. సో ఎంత చేసినా మనకు ఆ ప్రాబ్లం మాత్రం తగ్గట్లేదు, కానీ రోజు మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో. దీన్ని జనరల్లీ మనం గ్యాస్ట్రైటిస్ అని అంటాము. సో ఈ గ్యాస్ట్రైటిస్ ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ తెలుసుకుంటే దాని నుంచి మనం బయటపడవచ్చు. సో మనం యాంటీబయాటిక్స్ వాడినా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడినా మనకు తగ్గట్లేదు అని అంటే దానికి ఇంటర్నల్గా ఏదో ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా, హెలికో పైలోరీ అనే బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే మీ స్టమక్ అంటే మనం తిన్న ఫుడ్ నోట్లోంచి ఈసోఫాగస్లోంచి స్టమక్లోకి వస్తుంది. ఈ స్టమక్లో ఏమవుతుంది, మీకు ఆ హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా మీ స్టమక్ లైనింగ్ని దెబ్బతీస్తూ అక్కడ మీకు దాని గ్రోత్ అంటే కాలనైజ్ చేసుకుంటుంది, అంటే పెరుగుతూ ఉంటుంది సంఖ్యలో. సో దానివల్ల హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది మనకు ఆ స్టమక్ లైనింగ్ని దెబ్బతీయడం వల్ల అక్కడ మనకు అల్సర్స్ లాగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనకు నోట్లో మౌత్ అల్సర్స్ చూస్తూ ఉంటారు కదా, కొంతమందికి ఫ్రీక్వెంట్గా మౌత్ అల్సర్స్ చూస్తుంటాయి. అట్లానే మనకి హెలికోబ్యాక్టర్ పైలోరీ ఉండడం వల్ల కూడా చాలామందికి ఈ స్టమక్లో అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం గ్యాస్ట్రైటిస్ అని అంటాం. సో ఈ గ్యాస్ట్రైటిస్ ఇప్పుడు హెలికోబ్యాక్టర్ పైలోరీ అనేది చాలామందికి కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నా కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు, అండ్ కొంతమందికి మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్లో ఈ హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉన్నప్పటికీ కొంతమందికి ఎసిమ్టమాటిక్గా ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే వాళ్ళకు రెగ్యులర్గా కడుపులో నొప్పి, తర్వాత తిన్న వెంటనే బ్లోటింగ్ సెన్సేషను, తర్వాత వామిటింగ్ సెన్సేషన్స్ ఇలా మనకు రెగ్యులర్గా చూస్తూ అండ్ నిద్రలో ఒకటేసారి ఉలిక్కిపడి కడుపులో నొప్పి అని చెప్పేసి బాధపడుతుంటారు కదా. సో అండ్ వీళ్ళు అండ్ ఇంకా మేజర్లీ మీకు మోషన్కి వెళ్తున్నప్పుడు లెట్రిన్లో మీకు బ్లాక్ స్టూల్స్ కనబడుతున్నప్పుడు, అంటే నల్లగా స్టూల్స్ కనబడుతున్నప్పుడు, లేదు మీకు కాఫీ గింజల్లాగా బ్రౌనిష్ కలర్లో కొంచెం ఆ గింజల్లాగా మనకు డార్క్ కలర్లో కనిపిస్తూ బ్లడ్ కూడా కనిపిస్తూ ఉందనుకోండి, అప్పుడు మనకు అది ఓన్లీ గ్యాస్ట్రైటిస్ అని వదిలిపెట్టకండి, అది హెలికోబ్యాక్టర్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి మనము గుర్తించాలి. సో దీనికి కొన్ని రకాల టెస్టులు కూడా ఉంటాయి. ఎంతసేపు మీరు దీనికోసం మీరు ఏవో ఒక ట్రీట్మెంట్స్ తీసుకుంటే తగ్గవండి. అది కరెక్ట్గా నిజంగానే ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా, అండ్ ఇది ఏం చేస్తుంది, ఈవెన్ స్మాల్ ఇంటెస్టైన్లో డియోడినమ్ని కూడా మీకు దెబ్బతీస్తుంది లైనింగ్ని. సో అక్కడ కూడా మీకు ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో హెచ్ పైలోరీ ఎప్పుడైతే మీకు ఎక్కువగా అవుతుంటుందో అది ఎట్లా మనకు స్ప్రెడ్ అవుతుంది, జనరల్లీ సలైవా ద్వారా, లేదు మీరు ఎప్పుడైనా తిన్న ఆల్రెడీ హెచ్ పైలోరీ ఉన్న పేషెంట్ మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తిన్నారనుకోండి, అది సరిగా కడగలేదు అనుకోండి, అలా తిన్నప్పుడు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు మోషన్ మీరు బయట టాయిలెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా మీకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు కిస్ చేస్తున్నప్పుడు మీకు అట్లా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ నుంచి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, అది ఇంట్లో అందరికీ కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. కాబట్టి జనరల్లీ దీనికి ట్రీట్మెంట్ ఏముంటుందంటే ట్రిపుల్ థెరపీ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో యాంటీబయాటిక్స్ ఇస్తారు, 2 రకాల యాంటీబయాటిక్స్, దాంతోపాటు మీకు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. ఓకే, కొంతమందికి తగ్గుతుంది, కానీ కొంతమందికి తగ్గట్లేదు. మరి అలా తగ్గకపోతే అసలు ఎందుకు తగ్గట్లేదు అని అంటే మీకు జనరల్లీ స్టమక్లో యాసిడ్ అనేది కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అంటే మనకు పీహెచ్ అనేది జనరల్లీ అప్ టు 1 to 3 ఉంటే మీకు చాలా యాసిడిక్గా ఉన్నదన్నమాట. సో అట్లా యాసిడిక్గా ఉండకుండా మనకి హెచ్ పైలోరీ దాన్ని కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తుంది. సో దానివల్ల మీకు డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోతుంది. సో హెచ్ పైలోరీ ఉంటే జాగ్రత్త పడండి. దానికి కొన్ని రకాల టెస్టులు ఉంటాయి, మీ డాక్టర్స్ని కలవండి. స్టూల్ టెస్ట్ ఉంటుంది, మీకు ఎండోస్కోపీ టెస్టులు కూడా ఉంటాయి, అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ఉంది, నెక్స్ట్ మీకు రెస్పిరేటరీ ఒక టెస్ట్ కూడా ఉంటుంది. ఇట్లా కొన్ని టెస్టులు ఉన్నాయి. సో మీకు సంవత్సరాల తరబడి ఇట్లా బాధపడుతుంటే ఇంకా వీళ్ళలో కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కూడా కనబడుతుంది, విటమిన్ B12 కూడా తగ్గుతూ ఉంటుంది, రెగ్యులర్గా మీకు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కూడా కనబడుతుంది అని అంటే దాంతోపాటు ఈ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి, గ్యాస్ట్రైటిస్ ఉంది సంవత్సరాల తరబడి అంటే ఒకసారి హెచ్ పైలోరీ టెస్ట్ చేయించుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు హెచ్ పైలోరీకి న్యాచురల్గా మనం ఎలా తగ్గించుకోవచ్చు,
అనే దాని గురించి మనం చూద్దాము. అండ్ హోమియోపతిలో ద బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మీరు సంవత్సరాల తరబడి ఇలా, అండ్ దీనికి తోడు మీరు ఎక్కువగా టెన్షన్, స్ట్రెస్ తీసుకుంటూ ఉంటే కూడా స్ట్రెస్ రిలేటెడ్ అల్సర్స్ కూడా ఫామ్ అవుతుంటాయి. ఈవెన్ కొంతమందికి మౌత్లో అల్సర్స్ ఎందుకు వస్తాయంటే, మీరు ఎక్కువగా టెన్షన్ పడితే, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటే, లేదు ఎప్పుడైనా మీకు మీరు అరే ఏ పని చేసినా కావట్లే, చేయలేకపోతున్నా, వేస్ట్, ఇట్లా అంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల కూడా మీకు ఈ అల్సర్స్ ఫామ్ అయ్యే, స్ట్రెస్ రిలేటెడ్ అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ మౌత్, ఈవెన్ ఎక్కడైనా జిఐటి ట్రాక్ట్లో, ఈవెన్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కావచ్చు, గ్యాస్ట్రైటిస్ కావచ్చు. సో ఇలా మీకు అసలు ప్రాబ్లం ఏంటి తెలుసుకొని దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు. సో తిన్న వెంటనే బ్లోటింగ్ రావడము, బెల్చింగ్స్ రావడము, తేన్పులు రావడము, నాజియా సెన్సేషను, వామిటింగ్ సెన్సేషను, ఇవన్నీ మనము తగ్గించుకోవచ్చు. హోమియోపతిలో ద బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఐఎమ్ డాక్టర్ సతీష్ రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.